Hi, welcome back to Ramareddy Maths Academy. What is our last class? If the function in terms of u or in terms of v, find the harmonic function. అంటే ఏం చేశాను హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటి ఇట్ సాటిస్ఫైస్ ద లాప్లాస్ ఈక్వేషన్స్. వాట్ ఆర్ ద లాప్లాస్ ఈక్వేషన్స్? లాప్లాస్ ఈక్వేషన్స్ ఎలా సాటిస్ఫై చేయాలని చెప్పండి. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ plus dou square u by dou y square is equal to 0. Okay, or else dou square v by dou x square, dou square v by dou y square ఇచ్చినటువంటి ఫంక్షన్ బట్టి. కానీ ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ, లాస్ట్ క్లాస్లో హార్మోనిక్ని నేను మిల్నే థామ్సన్ మెథడ్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ ఏం యూజ్ చేస్తాను, ఐఎమ్ యూజింగ్ ద టోటల్ డిఫరెన్షియేషన్ ప్రిన్సిపల్ బై యూజింగ్ ఫైండ్ ద కాంజుగేట్ హార్మోనిక్. 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, యూ విష్. ఇప్పుడు నేను ఆ ఫార్ములా చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ హియర్? ద గివెన్ వన్ ఈజ్, లెట్ మీ రీరైట్ ద గివెన్ ఫంక్షన్ హియర్, u ఈక్వల్ టు 2 log of x square plus y square. Okay, first of all what we have to show that you need to ఏం చూపించాలి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అండ్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఫర్ దాట్ ఐ నీడ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వన్స్, డో యూ బై డో ఎక్స్ అండి. ఎందుకని ఐ వాంట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది, డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఫస్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ ఒక డిఫరెన్షియేషన్ చేయాలి, ఓకేనా? అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తాను, డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టు యాజ్ ఇట్ ఈస్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1 by x. ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఏంటిది 1 by x. దెన్ ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి, అందులో ఎక్స్ వేరియబుల్కి. అంటే ఏంటి, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, 2x వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4x upon x square plus y square. Is it clear? Then after that the differentiation of this, which is nothing but dou square u by dou x square అంటే ఏంటిది, dou by dou x of dou u by dou x. ఇచ్చినటువంటి ఫంక్షన్కి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశాను, తర్వాత మళ్ళీ వచ్చిన రిజల్ట్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ డెరివేటివ్. ఇప్పుడు దీనికి సెకండ్ డెరివేటివ్ చేసేటప్పుడు if you apply with respect to x both functions in the numerator denominator involving x, then apply u by v. If only the denominator having x, then apply 1 by x principle. Okay, కానీ ఇక్కడ ఏంటి మనకి u by v లో ఉంది, అందుకని నేను ఏమని రాస్తాను, 4 as it is. What is our quotient rule? u by v is vu dash minus uv dash by v square. Okay, then v, what is our v? X square plus y square. Differentiation of u, that is 1. Next minus x. Differentiation of this with respect to x is 2x upon x square plus y square whole square. But we know that this is product of 4. Okay, ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే now I'll get dou square u by dou x square, which is nothing but the result is, see, this is 2x square, right? ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 2x స్క్వేర్ వస్తుంది, ఒక x స్క్వేర్ ఉంది అంటే ఏమొస్తుంది, మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే నేను ఏమని రాయొచ్చు, y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఆఫ్ 4 డివైడెడ్ బై x square plus y square whole square. This is dou square u by dou x square. Same as similarly you need to find dou u by dou y. ఎందుకని dou square u by dou x square, what is the Laplace? Plus dou square u by dou y square. అంటే dou u by dou y చేయండి, differentiate this with respect to y. Come on, ఇప్పుడు నేను y తో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, 2 by, first one is log x, 1 by x. Now differentiation of this variable is y square. Y square ఎందుకు చూడండి అమ్మా, log xకి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాను.
ఓకే, ఫస్ట్ ఈ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1/x అవుతుంది. తర్వాత ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫంక్షన్కి న్యూమరేటర్లో డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి నాకు ఓన్లీ yకి ఏమొస్తుంది 2y వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఏమవుతుంది ఫైనల్గా ఇది 4y అపాన్ x² ప్లస్ y². ఓకే, after that one more differentiation, dou by dou y of dou u by dou y, which is nothing but what? Dou square u by dou y square అవుతుంది. దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలంటే now I'm going to apply the u by v rule. For as it is v is what? x² plus y², differentiation of y is 1 minus y, differentiation of this is 2y upon x² plus y². Observe carefully. ఏం చేశాను? v u dash is 1 and u v dash is 2y. Okay, after simplification now I'll get this is 2y² వస్తుంది, ఇక్కడ ఒక y² ఉంది అంటే నాకు ఎంత వస్తుంది ఇక్కడ -y² plus x². Done? -y² plus x². Okay, that is, or any more term? Listen carefully. -y². Yes, here I got plus, here it is minus. Now I need to write this is what? 4 into x² minus y². x² as it is, this is subtract these two, -y² upon x² plus y². What is our condition? Therefore Laplace condition, Laplace equations, what are that? Dou square u by dou x² plus dou square u by dou y². అవునండి నా లాప్లాస్. ఇప్పుడు dou square u by dou x² వాల్యూ ఏంటి? వాట్స్ దట్ వాల్యూ? this is our dou square u by dou x² and this is our dou square u by dou y². Put those values here, then what we'll get? One is 4, see, simplify చేసి రాయండి. 4y² minus 4x² by x² plus y² whole square and plus of this one 4x² minus 4y² by x² plus y² whole square. Both are the LCM same. Now take the LCM, x² plus y² whole square. Here result is 4y² minus 4x² plus 4x² minus 4y². All are get cancelled, 0 by something, it will be 0. Therefore dou square u by dou x² plus dou square u by dou y² will become to 0. Therefore u is harmonic. Hence u is harmonic. Problem ni neatగా చదవండి. ఫస్ట్ హార్మోనిక్ కనుక్కోమన్న తర్వాత if it is harmonic, go for harmonic conjugate. If harmonic is not exist, no need to calculate conjugate harmonic. హార్మోనిక్ వచ్చిందండి, తర్వాత ఏం కనుక్కోవాలి? ఫైండ్ ఇట్స్ హార్మోనిక్ కాంజుగేట్. ఇలా అడగొచ్చు, లేదంటే ప్రాబ్లం f of z u plus iv అంటే ఏంటిది? u అనేది ఇచ్చాడు, v అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇండైరెక్ట్గా ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక వేలో కూడా అడగచ్చు. The real part is given, find the imaginary part. That is one way. In that case, no need to calculate Laplace. Harmonic అన్నాడు కాబట్టి Laplace find out చేయొచ్చు. Either ఇక్కడ నుంచి ఏం చేయండి? By using Milne-Thomson method or total differentiation. Now, I will going to use the total differentiation principle here. రెండు వేస్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి హార్మోనిక్ కాంజుగేట్. లాస్ట్ క్లాస్లో నేను ఒక ప్రాసెస్ చెప్పాను, ఈ క్లాస్లో నేను ఇంకొకటి చెప్తాను. చూడండి, వాట్ ఈస్ దాట్? హియర్ లెట్ what is our conjugate? Let v of x comma y be the harmonic conjugate of
u ఆఫ్ ఎక్స్ కామా వై. యూకి వి అవుతుంది హార్మోనిక్ కాంజుగేట్, వికి యూ అవుతుంది. మనం కావాల్సింది ఇదే కదండి, యూ ఇచ్చాడు వి అనుకుంటే మన ప్రిన్సిపల్ మనకు తెలుసు. దట్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డివి. నేను ఈ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను ఈ క్లాస్లో. ఇంతకుముందు క్లాస్లో ఏం చేశాను, ఇక్కడ మిల్లీ థామ్సన్ యూజ్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్? అలా కూడా చేయొచ్చు, నో డోంట్ వరీ. డో వి బై డో ఎక్స్ డిఎక్స్. దిస్ ఇస్ టోటల్ డిఫరెన్షియేషన్ ప్రిన్సిపల్. డో వి బై డో వై డివై. 2 వేస్లో చేయొచ్చండి. ఒకటి టోటల్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్కి మీరు ఇక్కడ నుంచి మిల్లీ థామ్సన్ అప్లై చేసి కూడా చేయొచ్చు, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, డివి ఈజ్ ఈక్వల్ టు, వి డోంట్ నో ద డివి, వి నీడ్ టు ఫైండ్. ఓకే, ఇప్పుడు డో వి బై డో ఎక్స్ అంటే వి డోంట్ నో ద డో వి బై డో ఎక్స్, ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ఓన్లీ. మనకి డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై మాత్రమే తెలుసు. వి నో దీస్ 2 terms. Then how can we replace this? By using our CR equations. Dou u by dou x equal to dou v by dou y, and dou u by dou y is equal to minus dou v by dou x. నేను ఇప్పుడు డో వి బై డో ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తానండి, నాకు ఫంక్షన్ డో యూలోనే తెలుసు. ఈ డో వి బై డో ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాను, డో యూ బై డో వై, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. అంటే నేను ఈ ప్లేస్లో ఏం రాస్తాను, డో వి మైనస్ డో యూ బై డో వై. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు తర్వాత ఓకే ఇంటూ డిఎక్స్. తర్వాత ఏంటిది, డో వి బై డో వై. డో వి బై డో వై అంటే మనకి ఏమని తెలుసు, డో వి బై డో వై ఈజ్ నథింగ్ బట్ డో యూ బై డో ఎక్స్. అంటే ఏమని రాస్తాను, డో యూ బై డో ఎక్స్. ఎందుకు అలా రాస్తున్నాను, నాకు ఫంక్షన్ డో యూలో ఉంది, యూలో ఉంది కాబట్టి నేను యూలోకి కన్వర్ట్ చేశాను. ఫస్ట్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్, ఐదర్ ఇట్ మే బీ యూ, కన్వర్ట్ ఇఫ్ ద ఫంక్షన్ ఇట్ మే బీ యూ, కన్వర్ట్ ఇంటూ వి, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వి, కన్వర్ట్ ఇంటూ యూ, డిపెండ్స్ అపాన్ ద గివెన్ క్రైటీరియా. ఓకే, ఇప్పుడు నేను కన్వర్ట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుంది, dv is nothing but dou u by dou x. నేను ఇందాక ఫైండ్ అవుట్ చేశాను. వాట్ ఈస్ అవర్ dou u by dou x వాల్యూ, 4x upon x square plus y square ఇంటూ dx. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి, ఇదేంటిది నార్మల్. ఓకే, తర్వాత డో యూ బై డో వై. ఇందాక ఏం సబ్స్టిట్యూట్ చేశాను, డో యూ బై డో వై అంటే నాకు ఏదో వాల్యూ వచ్చింది కదండి. వాట్స్ దట్, 4y upon x square plus y square into dy. Then after that here from using CR equations, hence it is ekkadi nunchi rasanu CR equations. Okay, then after that what we have to do, apply the integration on both sides. Now I want to apply the integration. Why? Because I want v ఎప్పుడు వస్తుంది, నేను దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేశాను అనుకోండి బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది చూడండి, మైనస్ 4 కామన్ రాయాల, బోత్ రెండిట్లో 4 ఉంది. షల్ ఐ రైట్ 4 అవుట్? ఓకే, 4 అవుట్, ఇంటిగ్రల్ ఆఫ్, this is minus, right? 1 second, this is negative, minus dou v by dou u by dou y. Sorry, here this is dou u by dou y అండి. అంటే వైలో ఇదండి నేను ఇది రాశాను, అంటే 4y by this and 4x. చూడండి నేను y కదా, నాకు పైన y వస్తుంది. అప్పుడు ఓకే, నేను ఇది డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొస్తుంది, y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రేషన్ dx. ఇక్కడ 4 కామన్, ఎక్స్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, నేను ఎలా రాస్తానంటే ఇలా కూడా రాయొచ్చు. ఎలా, సపోజ్ ఒకటే ఇంటిగ్రేషన్గా రాసేసి నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి, 4 కామన్ x dy.
why? Because listen, x dy minus y dx by x square plus y square, x square plus y స్క్వేర్ అని రాస్తాను. అంటే ఇది ఏ ప్రిన్సిపల్కి వెళ్తుంది? డైరెక్ట్ రాయకుండా, ఇండివిజువల్గా రాయకుండా, దిస్ ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఏమవుతుంది? 4 tan ఇన్వర్స్ y బై ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇలా రాసేస్తే, ఎందుకు అలా వచ్చింది కావాలంటే చెక్ చేసుకోండి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదండి మన ప్రిన్సిపల్. నేను ఇప్పుడు 1/1 ప్లస్ వై బై ఎక్స్ అని రాస్తాను. అప్పుడు అది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, దెన్ ద న్యూమరేటర్ డినామినేటర్ విల్ బికమ్ టు న్యూమరేటర్. ఓకేనా? కరెక్ట్ వచ్చిందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ both will cancel. What is the remaining? V. This is nothing but what? Our conjugate harmonic. Or you need to write finally like this also, f of z equal to, you know v and you know u, put those values here. That is the result. 2 log of x square plus y square plus I, what is our v? 4 tan inverse y upon x. Either you may to consider C or your wish. Okay, this is our required solution. Okay, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, దయచేసి స్కిప్ చేయొద్దు. ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్. See, the next problem is prove that u is x square minus y square minus 2xy minus 2x plus 3y is harmonic. Find f of z equal to u plus iv. What we have to show that first, you need to show it satisfies the Laplace equations. Okay, for that first I need to rewrite the equation u x square minus y square minus 2xy minus 2x plus 3y. Okay ma? Then dou u by dou x ఏమవుతుంది? నాకు dou u by dou x 2x అవుతుంది. ఇదేమవుతుంది? 2y అవుతుంది. There is no x term here. This will become 2 0 here minus 2. Then dou square u by dou x square. అంటే దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను 2. Okay, next dou u by dou y. dou u by dou y ఏమవుతుంది? minus 2y minus 2x plus 3. ఎందుకని? చూడండి, ఇది minus 2y, x ఇది y 1 అవుతుంది, minus 2x ఇదేమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ dou square u by dou y square, మళ్ళీ ఒకసారి చేయండి, ఇదేమవుతుంది? minus 2. Yes, therefore Laplace equations. What is Laplace equations? Dou square u by dou x square plus dou square u by dou y square. ఒకవేళ v ఇచ్చారనుకోండి, dou square v by dou x square, dou square v by dou y square. ఇక్కడ దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ 2, ఇదేంటి? minus 2. దెన్ రిజల్ట్ ఏమొచ్చింది? 0. Therefore del square u will become to 0. It is indicates del square u. Therefore given u is harmonic. Done. Then after that what we have to find? We need to find our v. Then only is it that is very easy to write the function f of z is u plus iv. అవును కదండి, వి ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇందాక చెప్పాను, బై యూజింగ్ ద టోటల్ డిఫరెన్షియేషన్. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? బై యూజింగ్ ద టోటల్ డిఫరెన్షియేషన్. ఓకే, డివి ఇస్ ఈక్వల్ టు ఏమని చెప్పాను? డో యూ బై డో వి బై, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? డో వి బై డో ఎక్స్ డిఎక్స్, వేరే డో ఎక్స్ dx and dou v by dou y dy అండి. అవునా?
కానీ ఫంక్షన్ మనకి యూలో ఉంది. ఫ్రమ్ యూజింగ్ అవర్ సిఆర్ ఈక్వేషన్స్, ఇందాక రాశాను, ఏమని రాశాను చెప్పండి? సిఆర్ ఈక్వేషన్స్ ఏంటిది చెప్పండి? డో యూ బై డో ఎక్స్ ఈజ్ వాట్? డో వి బై డో వై. డో యూ బై డో వై ఏంటి? మైనస్ డో వి బై డో ఎక్స్. అంటే డో వి బై డో ఎక్స్ ప్లేస్లో నేను ఏమని రాస్తాను? మైనస్ డో యూ బై డో వై అని రాశాను. ఫ్రమ్ అవర్ సిఆర్ ఈక్వేషన్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ప్లస్ డో వి బై డో వై అంటే ఏంటిది? డో యూ బై డో ఎక్స్. ఓకే, from where? From our CR equations, since from CR conditions. Okay, since from CR equations. Then after that, put these values here. dv is equal to minus dou u by dou y. What is the value of dou u by dou y here? Minus of minus. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్తో ప్రోడక్ట్ చేస్తే ఇదేమవుతుంది? ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 3 ఇంటూ డిఎక్స్. అవునా అండి? ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? 2x మైనస్ 2y మైనస్ 2. దీనికి కొంచెం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టచ్ ఉండాలండి, ఆర్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అదే మిల్నే థామ్సన్ యూజ్ చేస్తే మీకు అంత అవసరం లేదు, కానీ అక్కడ కూడా కొంచెం అవసరం ఉంటే. ఇప్పుడు నాకు ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పండి? mdx ప్లస్ mdy. అవర్ ఫస్ట్ ఇయర్ M1 సబ్జెక్ట్. ఇది ఏ ఫామ్లో ఉంది? M1 dv ఈజ్ ఈక్వల్ టు mdx ప్లస్ mdy ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఉన్నప్పుడు నేను డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అవుతుందా చెక్ చేయాలి. ఇది ఎం అండి. ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎం పార్షల్లీ డో ఎం బై డో వై అంటే డో ఎం బై డో వై నాకు ఏమొచ్చింది? విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే 2 వస్తుంది. ఓకే, ఇది ఎన్ అండి. డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే నాకు ఇక్కడ దీని డిఫరెన్షియేషన్ 2 వస్తుంది, ఎందుకంటే వై టర్మ్ 0. బోత్ ఆర్ సేమ్ కదా. therefore this is an exact differential equation. ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు దీనికి dv ఇదేమవుతుంది? dv ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఓన్లీ యూ విల్ గెట్ ది సొల్యూషన్. దిస్ ఇంటిగ్రల్ dv విల్ బికమ్ టు v అవుతుంది. dv will become to v. Now the solution is integral of mdx. y is the constant. మీకు ఈ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ కావాలంటే నా ప్లేలిస్ట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఉన్నాయి, చూడండి. ఓకే, అండ్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్ అంటే ఎన్లో ఎక్స్ లేని టర్మ్ తీసుకొని dy ఈక్వల్ టు c అనాలి. mdx తీసుకున్నప్పుడు y అనేది కాన్స్టెంట్. ఓకే, అంటే ఏం రాస్తాను? 2x 2y ప్లస్ 3. ఓకే, టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్. ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ ఉన్న టర్మ్ తీసుకోవద్దు. అప్పుడు అదేమవుతుంది? మైనస్ 2y మైనస్ 2 ఇంటూ dy. v ఈజ్ ఈక్వల్ టు, అవునండి. ఇప్పుడు నేను ఇక్కడ y అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఈ కేసులో ఓన్లీ ఎక్స్ మాత్రమే చేయాలి. కాన్స్టెంట్ అండ్ y ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఎక్స్ విల్ బికమ్ టు x²/2. y కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ x వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇవి రెండు కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ యూ విల్ గెట్ x. ఇది x² ఎలా అయింది? x⁻n+1/n+1. x⁻1 ఉంది కదా, x⁻1+1/1+1. ఓకే, ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఇది 3 ఏమొస్తుంది? 3x వస్తుంది. ఇక్కడ మైనస్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే y²/2 మైనస్ 2y. చూడండి, దీస్ 2 terms get cancelled. Then the remaining is v is equal to what? x² minus y². And how many y terms? Minus 2y plus 2yx plus 3x. This is what? This is a harmonic conjugate. ఒకవేళ మనకు ప్రాబ్లంలో అడిగితే మీరు దీన్ని ఏమని రాయాలి? కాంజుగేట్ హార్మోనిక్.
హార్మోనిక్. ఓకే, కానీ మనకేం అడిగాడు, రైట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. యూ అంటే ఏంటి, ఇదండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. అయిపోయిందండి. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. 3y ప్లస్ ఐ ఆఫ్ వాట్ ఈజ్ అవర్ వి, x square minus y square 2y plus 2yx. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి హార్మోనిక్ ఫంక్షన్లో నా ప్లేలిస్ట్లో ఏముంది, కాంప్లెక్స్ వేరియబుల్స్లో ఉన్నాయి. దయచేసి ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ ఈ పార్ట్ అర్థం కాకపోతే నా ప్లేలిస్ట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎగ్జాక్ట్లో ఉంది. ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోండి. కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ కాకుండా, ఈ ఫార్ములా కాకుండా మిల్నే థామ్సన్ యూజ్ చేసి కూడా చెయ్యొచ్చు. బట్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఈజ్ ద టోటల్ డిఫరెన్షియేషన్ ప్రిన్సిపల్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తాను. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్సే నా బూస్టింగ్. ఓకే, థ్యాంక్